హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెలాఖరులోపు ఉద్యోగుల పీఆర్సీ నివేదిక సిద్ధం. కనీస వేతనం రూ. 30,000 అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగుల సహనం ఇప్పుడు నశించిపోతుంది. అందుకే ఒక ప్రముఖ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు అంటే జూన్ 30లోగా ప్రభుత్వం రెండో వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీ నివేదికను అధికారికంగా ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామనైతే సంఘం హెచ్చరించింది. సో, దీనివల్ల మరొక బలమైన కారణం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పీఆర్సీ నివేదికను కోరారన్నమాట. త్వరగా సమర్పించండి అంటూ. సో, ఆయన బహిరంగంగా కోరడం జరిగింది. అలా కోరి నెలన్నర కావస్తున్నా కూడా అధికారుల నుంచి స్పందన లేదు. కాబట్టి సీఎం హోదాలో ఉన్నటువంటి సీఎమే కోరగా ఇంకా ఆలస్యంపై తత్సారంపై ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది ఉద్యోగ పెన్షనర్స్‌కి అర్థం కావటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల జూన్ 30 లోగల రెండో పీఆర్సీ వేతన సవరణ కమిటీ నివేదికను ఖచ్చితంగా సమర్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి సంఘం హెచ్చరించింది. అయితే ఈ డిమాండ్ల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కూడా కేవలం పీఆర్సీ నివేదిక ఇవ్వడమే కాకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా అత్యుత్తమైనటువంటి ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఈ యొక్క ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగుల జీవన ప్రమాణాలను నిర్ణయించే కీలక అంశం కాబట్టి మొక్కుబడి శాతంతో సరిపెట్టకుండా గౌరవప్రదంగా పెంపు ఉండాలనైతే వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే రెండో పీఆర్సీ కమిటీ నియమించి ఇప్పటికి దాదాపు 35 నెలలు సుదీర్ఘ సమయం. 3 ఏళ్ళు దాటిపోయింది. మరి దాదాపు 3 ఏళ్ళు కావస్తున్నా సరే ఈ యొక్క నివేదికను సమర్పించడంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని అయితే దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ప్రభుత్వ యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు అంటూ సంఘం అధ్యక్షులు ప్రసంగంలో నిప్పులు జరిగారు. ఈ 35 నెలల కాలంలో ఉద్యోగులు కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అయితే వారు కోరుతున్నారు. కాలయాపన చేయడం వల్ల ఉద్యోగుల్లో నమ్మకం సన్నగిల్లుతుందనేది కూడా వారు హెచ్చరించారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలోని ప్రకటించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని అయితే డిమాండ్ చేశారు. మరి దీని స్థానంలో ఓపీఎస్ పునరుద్ధరించడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. సీపీఎస్ వల్ల భద్రతలో వచ్చే పెన్షన్‌పై ఎటువంటి గ్యారంటీ లేదని, అందుకే లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఓపీఎస్ కోసం ఎదురు చూస్తున్నారని అయితే వారు గుర్తు చేశారు. ఈ హామీని అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరణ పేరుతో 4,000 పాఠశాలలకు కుదించాలి అనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి అని చెప్పేసి వారు కోరారు. ఇలా పాఠశాలను విలీనం చేయడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సో, ప్రభుత్వ విద్య అనేది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలని, పాఠశాలల సంఖ్యను తగ్గించడం వల్ల డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉంటుందని అయితే వారు హెచ్చరించారు. ప్రభుత్వ బడి అనేది గ్రామ గుండెకాయ వంటిది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అయితే వారు స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలపై కూడా వారు స్పష్టమైనటువంటి డిమాండ్‌లయితే ఉంచారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ నిధులను వెంటనే విడుదల చేయాలని అయితే వారు కోరారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇవ్వటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని అయితే వారు భావించారు. అలాగే రాబోయే ఆగస్టు నెలలో ఉపాధ్యాయులకు పదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారికి మరియు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక పెద్ద ఊరట అవుతుంది. ఈ అంశాలన్నిటిని పరిష్కరించకపోతే రోడ్లపైకి వచ్చి పోరాడడం తప్ప మరో మార్గమే లేదని ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సో, మొత్తానికి జూన్ నెలాఖరులోగా మెరుగైన ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి రెండవ పీఆర్సీ నివేదికను ప్రకటించాలి. పీఆర్సీ నియమించి 35 నెలలు దాటినందున తక్షణమే తుది నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 వరకు తగ్గించే విలీన ప్రక్రియను ఆపేయాలి. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ అయితే పూర్తి చేయాలని అయితే ప్రధానంగా డిమాండ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వంపై పోరాట బాట పట్టింది. పీఆర్సీ నివేదికలో జరుగుతున్న 35 నెలల జాప్యం, సీపీఎస్ రద్దు వంటి హామీల అమలుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాఠశాలల విలీనం వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని, తక్షణమే డీఏలు విడుదల చేసి ఆగస్టులో ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ నెలాఖరు లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తప్పవని కూడా వారు హెచ్చరిక అయితే జారీ చేశారు ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.